ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ అయినటువంటి టెక్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి బల్క్ హైరింగ్ కింద సాఫ్ట్వేర్ జాబ్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పార్ట్ కింద మనకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే జాబ్ రోల్ కోసం అది కూడా బల్క్ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. టెక్ మహీంద్రా నుండి వచ్చిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వీఆర్ హైరింగ్ కాల్ ఫర్ ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంఎస్సి క్యాండిడేట్స్ విత్ సైబర్ సెక్యూరిటీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్కోర్ మినిమం 70% ఆర్ 7 CGPA ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబుల్ కోర్సెస్ వచ్చేసి ఎవరైతే బీటెక్లో సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంసీఏ, ఎంఎస్సిలో సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో మీ యొక్క అకాడమిక్ ఇయర్స్ వచ్చేసి ఎవరైతే 2023-24లో పాస్ అవుట్ అయిన వాళ్ళు, వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్ ఓపెన్ ఫ్రమ్ 22వ తారీఖు ఆగస్టు నుండి 25వ తారీఖు ఆగస్టు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్, ఇది వచ్చేసి టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనమాట. సో దీంట్లో మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అకాడమిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 2023-24లో వితౌట్ బ్యాక్లాగ్స్ తోటి పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. మినిమం స్కోర్ వచ్చేసి 7 CGPA కానీ 70% మార్క్స్ అయితే ఉండాలి. మీ యొక్క 10th కావచ్చు, 12th ఇంజనీరింగ్ ఆర్ ఎంసీఏ, ఎంఎస్సి సైబర్ సెక్యూరిటీ చేసిన దాంట్లో ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మినిమం 7 CGPA అనేది కూడా మీరు మ్యాండేటరీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మోర్ దెన్ 1 year ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న 2 years అకాడమిక్ సీన్స్ ఉన్న మీకు వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. అంటే కన్సిడర్ అయితే చేస్తున్నారనమాట. ఎలిజిబిలిటీ క్రోసెస్ విషయానికి వస్తే ఎవరైతే బీటెక్లో సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంసీ అండ్ ఎంఎస్సిలో సైబర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇన్వైటెడ్ ఫర్ వర్చువల్ అండ్ ప్రొటెక్టెడ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వితిన్ 1 to 2 weeksలోనే మీకు నార్మల్గా ఆన్లైన్ ద్వారా టెస్ట్ రాయడానికి లింక్స్ అనేది ఇస్తారనమాట. తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది టెక్ మహీంద్రా ఆఫీసెస్లో. మీ మెయిల్స్ అవన్నీ డే బై డే అయితే మన నార్మల్గా చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దాని ద్వారానే మనకి వాళ్ళు యాక్టివేట్ అయితే అవ్వతారనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్కి టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్లో అయితే చేయవచ్చు. సో మనకి 25వ తారీఖు ఆగస్టు వరకు అయితే ఛాన్స్ ఉందన్నమాట. దాని తర్వాత మనకి వితిన్ 2-3 వీక్స్లోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుండి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.